డార్లింగ్ ప్రభాస్ బాహుబలిగా వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. సలార్గా వస్తే అదే బాక్స్ ఆఫీస్ సలాం చేసింది. ఇప్పుడు ఒకేసారి డార్లింగ్, బాహుబలి, సలార్గా వస్తే ఏమవుతుంది? ముందు బాక్స్ ఆఫీస్ కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత కలెక్షన్లతో ఫ్యూజులు పేలిపోయే పరిస్థితి వస్తుంది. నిజంగానే ది రాజాసాబ్ లో ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది. ఇది కల్కిలా కంప్లీట్ ఫ్యాంటసీ మూవీ కాదు, డార్లింగ్ లా కితకితలు పెట్టే సినిమా కాదు, సలార్, బాహుబలి లాంటి కహానీ అస్సలే కాదు. కానీ ఇవన్నీ కలిపినట్టుండే కథని తెలుస్తోంది. 4 జోనర్ల మిక్సింగ్ తో డైరెక్టర్ మారుతి ఊహించినదేదో రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సంగతేంటో మీరే చూసేయండి. ది రాజాసాబ్ పోస్టర్ తప్ప ఆ మూవీ తాలూకు మరే వీడియో కంటెంట్ కానీ మరే అప్డేట్ కానీ బయటికి రావట్లేదు. కారణం కల్కి రిలీజ్ కాబోతోంది. అది విడుదలయ్యే వరకు ప్రభాస్ తాలూకు మరే సినిమాల అప్డేట్లు కూడా వీడియోల రూపంలో రిలీజ్ చేయడానికి వీల్లేదు. ఇది నిర్మాతతో పాటు ప్రభాస్ కండిషన్ అని తెలుస్తోంది. అందుకే ది రాజాసాబ్ తాలూకు ఏ సంగతి కూడా బయటికి పొక్కట్లేదు. కానీ జోనర్ ఏంటి, ఎలా ఉండబోతోంది లాంటి విషయాలు మాత్రం బయటికి లీకుల రూపంలో పెరిగాయి. ఇది కామెడీ ఎంటర్టైనర్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఈ సినిమాకు హర్రర్ జోనర్ యాడ్ అయిన మరో ఫ్లేవర్. నిజమే, కామెడీ హర్రర్ జోనర్లో ఈ సినిమా వస్తోందా అంటే పూర్తిగా కాదు. ఇది బాహుబలిలా ఫాంటసీ ఫ్లేవర్లో కూడా తెరకెక్కుతోంది. ఊహాజనిత పాత్రలు, ఊహాజనిత ప్రపంచం లాంటివి ది రాజాసాబులో ఉండబోతున్నాయట. ఇక ప్రభాస్ లాంటి కటౌట్ను పెట్టుకుని ఓ రేంజ్ ఫైట్ సీన్ లేకపోతే అది సినిమాకే అవమానం కాబట్టి సలార్ను మించే ఫైట్ సీన్లు కూడా డిజైన్ చేశాడట మారుతి. మొత్తంగా చాలా కాలం తర్వాత డార్లింగ్ స్టైల్లో కామెడీ, బాహుబలి రేంజ్లో ఫ్యాంటసీ, సలార్ రేంజ్లో ఫైట్ సీన్లు కలిపి మొత్తంగా ఒక్క టికెట్కి 3 సినిమాలు చూసిన అనుభూతి ఖాయం అంటున్నారు. ఇక ఈ మూవీలో 120 కోట్లు పెట్టి గ్రాఫిక్స్కే ఖర్చు చేస్తున్నారు అంటే ది రాజాసాబ్ ఏ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్తో మతి పోగొట్టబోతోందో అర్థం చేసుకోవచ్చు. కల్కి సీరియస్ జోనర్లో వస్తుంటే ఫన్నీ రూట్లో ది రాజాసాబ్ మైండ్ బ్లాక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.